బతుకున్నవా సచ్చినవా అనుకున్న రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డి బతుకున్నా కూడా మా పైసలు పందికొక్కులేక ఈ మంత్రులు తింటారు. కేసీఆర్ అనే వ్యక్తికి నిజంగా అహంకారం లేదంటారా? అహంకారం ఉంది, అహంకారంతో పనిచేసిండు కాబట్టి అభివృద్ధి చేసిండు. 2 ఏళ్లలో ఏం చేయలే అంటారు. నాకు 2 పిల్లల సాక్షి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయలేదు. సాక్షిగా చెప్తున్నా, ప్రమాణ పూర్తిగా ఈ రాష్ట్రంలో అంత అసమర్థతే. పిల్లల మీద ప్రమాణం చేసి మరి చెప్పాల్సినంత అవసరం ఏముంది? 18/12/2023 నుంచి రాసుకుంటున్నా ఈ లిస్ట్ అంతా. ఈ రాష్ట్రంలో అనుమల రేవంత్ రెడ్డి వల్ల ఎప్పుడన్నా ఇట్లా చెప్పులు పెట్టుకున్నా? ఇప్పుడున్న ప్రభుత్వం మీద సురేష్ విషయం చిమ్ముతుంది. రైతు బంధు ఇవ్వకపోతే సంబరాలు చేసుకోవాలా, కాలువ నీళ్ళు ఇవ్వకపోతే డాన్సులు వేయాలా, ఇలా యూరియా పత్రాలు రాకపోతే సెల్ఫీ వీడియోలు తీసుకొని సంతోషపడాలి. కేసీఆర్ గట్టిను నేను గులగొడితే గొప్ప అయితని ఈ నయా హిట్లర్ చేస్తున్న అరాచకంలోని భాగంగానే ఇలా పేదోడు ఇల్లు గులగొడుతున్నారు. నయా హిట్లర్ ఒక పేదోడు దుఃఖాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న ముఖ్యమంత్రి హిట్లర్ కాకపోతే కూడా కానీ దానికి శ్రీకారం చుట్టిందే మీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈ భూదాన్ భూములను కూల్చనీకి అని. కూలలే కాళేశ్వరం కూలగొట్టబడింది, కూలగొట్టిన కూడా అనుమల రేవంత్ రెడ్డి. లావులో తొండలే అలా పేగులు మెల్లేసుకోవాలి మాట్లాడుతున్నావు కదా, అంటే నీకు తండ్రి లేడు కాబట్టి ఆ విలువ తెలియదు. ఉన్నాడా కేసీఆర్ గారు ఇంకా తెలంగాణ ప్రజల గుండెల్లో? నా గుండెలో కూడా ఉన్నా కేసీఆర్. బయటికి ఎందుకు వస్తలేడన్నా? మరి ఇప్పుడు అధికారం ఇవ్వకపోతే వదిలేస్తాడా రాష్ట్ర ప్రజల్ని? ఎప్పుడు పడితే అప్పుడు మీరు చెప్తే నేను చెప్పడానికి రారన్నా. ఎందుకంటే నేను ఆల్చిపోతే మంచి కాదు, నేను కేసీఆర్. ఒక్కసారి రేవంత్ రెడ్డి పేరు తీసుకొని ప్రస్తావిస్తే ఇది భయం కాదా అన్న? నిజంగా కేసీఆర్ మాట తూటాలాంటిదన్న. తెలంగాణ పేరు కోసం మాట్లాడాలా, ఈ జాతుల కోసం మాట్లాడాలా, ఈ తెలంగాణ బిడ్డల కోసం మాట్లాడాలా. ఆనాడు అనేకమైన పోరాటాలు జరిగి ఢిల్లీ సర్కార్ నిలకేసి కొట్టినాం. మళ్ళీ ఆంధ్రలోకి అప్పగిస్తారు అధికారం. ప్రాంతీయ పార్టీని నొప్పించి దేశంలోనే కొట్లాడి పార్లమెంట్ సాక్షిగా తెచ్చిన ఏకైక వ్యక్తి మొనగాడు కేసీఆర్. నినుగన్న తల్లికి దండాలయ్యా, కలువకుంట్లమా సెందురయ్యా. ఎన్నిసార్లు పోయినా తెలుసా ఢిల్లీకి? 64 సార్లు. ఏం బీకడానికి పోయినాను? మాకు రైతు బంధు పైసలు వేయడానికి డబ్బులు లేవు అనుమల రేవంత్ రెడ్డి దగ్గర. రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తాను. ఏంది ఎటుముండా కొడుకుంటారు. మీరు ఇన్ని మాట్లాడుతుంటే మరి మీ మీద కేసులు కూడా పెడుతున్నారు. రైతాంగం ఉంది తెలియదు, విద్యార్థులు. నేను ఏం చదివినా విద్యాశాఖ మంత్రి. నేను పోలీస్ పడేలు అయితే అంటే 5 సరిపోలేదని హోంమంత్రి పదవి కూడా ఆయన కాడ పెట్టుకున్నాను. అంటే ఆ కోరికలు తీర్చుకుంటుండి హోంమంత్రితో శాఖలో రేపు మా డ్రెస్ కూడా వేస్తారు, చూసుకోరు మీరు. మీ ప్రతిపక్షాలు విషయం జిల్లుతాయి. 3 రంగుల జెండా పట్టారు పాట, మీరు డాన్స్ అయితే అయిపోయింది. ఇలా పాట బాగుందని మీరు ఓటేస్తే మనకి ఉరితాడైంది. ఈ రాష్ట్రంలో మా సావులకు కారణం అనుమల రేవంత్ రెడ్డి. రైట్, నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు ఏమని ఇంట్రడక్షన్ ఇవ్వాలని ఆయననే అడుగుదాం. అన్న, రైతు బిడ్డ అని చెప్పాలా, బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పాలా, లేకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ లీడర్ అని చెప్పాలా, లేకపోతే కేసీఆర్ మనిషి అని చెప్పాలా? మీరు ఏ రకంగా పిలిచినా నేను సంతోషపడతాను. ఎందుకంటే నాకు ఒక సరిహద్దులు గీసుకొని పనిచేయట్లేదు. రైతు సంఘాల కోసం పనిచేస్తున్నా, రైతుల కోసం పనిచేస్తున్నా, కేసీఆర్ గారి కోసం పనిచేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నా. పదవుల కోసం పనిచేయట్లేదు, కేసీఆర్ గారి మీద ప్రేమతో పనిచేస్తాం. మీరు ఏ రకంగా పిలిచినా పలుకుతా. ఎందుకంటే ఒక పేరుతో పిలిస్తే అక్కడ వరకే పరిమితం అవుతాం. మీరు ఏ రకంగా పిలిచినా సంతోషిస్తాం. అంటే రైతులను, రైతాంగాన్ని, వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం మీద సురేష్ విషం చిమ్ముతుండు అని వాళ్ళు అంటున్నారు. మరి రైతులను అడ్డం పెట్టుకొని విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. అదే రైతు బంధు ఇవాళ రాకపోతే కొట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాంట్లో విషయం ఏముంది? రైతు బంధు ఇవ్వకపోతే సంబరాలు చేసుకోవాలా, కాలువ నీళ్ళు ఇవ్వకపోతే డాన్సులు వేయాలా, ఇలా యూరియా పత్రాలు రాకపోతే సెల్ఫీ వీడియోలు తీసుకొని సంతోషపడాలి. ఆ బాధ అంతా ఏంటంటే కేసీఆర్ గారు ఒకటే మాట అన్నాడు, నేను బతికున్నన్ని రోజులు రైతు బంధు అనే పథకం ఆగదని చెప్పిండు. ఇలా రేవంత్ రెడ్డి బతికున్నా కూడా మా పైసలు పందికొక్కులేక ఈ మంత్రులు తింటారు. అందుకే అడుగుతున్నాం, బతుకున్నవా సచ్చినవా అనుమల రేవంత్ రెడ్డి మా పైసలు ఎడిపోతున్నాయని అడుగుతున్నాం. దీంట్లో విషయం నింపేదే ఉంది? విషయం నింపాల్సి వస్తే, కొట్టాడాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఎప్పుడో ఏకం చేసి ఈ అనుమల రేవంత్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటికి లాక్కొచ్చేటోళ్ళు. కానీ మీరు ఇప్పుడు అంత చేయాల్సినంత అవసరం మీకు ఉన్నదా అన్న? ఖచ్చితంగా ఉంది. ఏమిటికుందన్న? భారం మోపిపోయినరు, నెత్తిల రాయి పెట్టిపోయినరు, మీ నెత్తులు అలకగాయినాయి. ఇప్పుడు నెత్తిల భారం వాళ్ళకున్నది. ఇది నిజం కాదంటారా? నెత్తిన భారం మోపడానికి అనుమల రేవంత్ రెడ్డి ఇంట్లో చేస్తున్నా. ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు చేసినని చెప్పి 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 విషయం నింపి
ఓట్లు వేయించుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 2 లక్షల కోట్ల అప్పైంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను అదే చెప్తున్నా, ఎన్ని లక్షల కోట్లు అయిందని మీరు నేను అనుకోవడం కాదు, అనుమల రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు చెప్పడం కాదు. ఈ పార్లమెంట్లో రఘునందన్ రెడ్డి అని ఎంపీ గారు మాట్లాడితే 2,40,000 కోట్ల అప్పు మాత్రమే ఉందని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. దీన్ని వదిలేసి మీరు రేవంత్ రెడ్డి చెప్పింది నమ్ముతారా? అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నమ్ముతారా? పార్లమెంట్ సాక్షి చెప్పింది నమ్ముతారా? ఏమో అంటే గతంలో కేసీఆర్ మనిషే కదా, ఎంతున్నా వీళ్ళు ఇద్దరు ఒకటే, ఇద్దరు దొరలే, రఘునందన్ రావు దొరే, కేసీఆర్ దొరే, అందుకే పని చేస్తుండు అనే వార్తలు కూడా వచ్చినాయి మరి ఆ టైంలో. కేసీఆర్ ఒక కులానికి ఎందుకు ఆపాదిస్తారు మీరు? రఘునందన్ రావు దొర అయితే ముఖ్యమంత్రి గారు అంటుండు, రఘునందన్ రావు దొర అయితేంది, కేసీఆర్ గారు దొర అయితేంది. అవును, మా కేసీఆర్ దొరే, బాధ్యతగా మా కేసీఆర్ దొరని బల్లా బుద్ధి చెప్తాం. దొరనే మా కేసీఆర్ దొరనే. మీరు అదే అనుమల రేవంత్ రెడ్డి ఎవరైనా అడిగినా మేము చెప్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టపగలు మిట్ట మధ్యలో 50 లక్షలతో దొరికిన దొంగ ఆయన. మా సారు దొర కాబట్టే మాకు రైతు బంధు ఇచ్చిండు, మా దొర కాబట్టే కాలువ నీళ్ళు ఇచ్చిండు, దొర కాబట్టే మా ఆడపిల్లల పిల్లకి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ పెట్టిండు, గురుకుల పాఠశాలలో సన్నబియ్యం పెట్టి పెట్టిండు. ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని వర్గాల్ని కాపాడుకున్న దొర ఆయనైతే, ఈ దొంగ వచ్చినాక మా పథకాలు బంద్ అయినాయి, మా యాదవ్ గొర్రెల పంపిణీ బంద్ అయింది, మా ముద్ర చేప పిల్లల బంద్ అయినాయి. ఈ రాష్ట్రంలో తులం బంగారం అని చెప్పి ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో రైతు బంధు బంద్ అయింది. లాస్ట్కి చచ్చిపోయిన కుటుంబాల రైతు బీమా కూడా బంద్ అయిన బాపతి. అంటే ఉట్టిగానే బంద్ అయిందా అన్న? మీరు అప్పులు ఏందే బంద్ అయిందా? మీరు భారం మోపందే బంద్ అయింది? నేను ఒకటి అప్పు చేసిన ఆదాయం తెచ్చిన కేసీఆర్ గారు సంపద సృష్టించి పంచిండు. అనుమల రేవంత్ రెడ్డి ఈడగూల కొడుతుంటే ఆడగూలు కొడుతుంటే పెట్టుబడి ఎవడు పెడతాడు? ఈ రాష్ట్రంలో భయానక వాతావరణం ఉంది. ఈడగూల కొడుతుంటే ఆడగూల కొడుతుంటే ప్రభుత్వ భూములు కాపాడితే తప్పు. ప్రభుత్వ భూమి ఎక్కడుంది? ప్రభుత్వ భూమి మూసి ప్రక్షాళన చెప్పి మాట్లాడుతున్న అనుమల రేవంత్ రెడ్డి, ఆ మూసి నీళ్లు తాగే బాధితులు మేము. మా ఉమ్మడి నల్గొండ జిల్లా సగం బాలేదు మా కాడ. సూర్యాపేట చిట్ట చివరి కోదాడలో తీసుకుపోయి కృష్ణానదిలో కలిసేదాకా మా ప్రాంతంలో తాగుతాం నీళ్ళు. మాకు తెలిస్తే ఆ బాధలు శుభ్రం చేసి ఎక్కడ నీళ్ళు పోస్తా అంటుండు, ఎక్కడ నీళ్ళు పోస్తా అంటుండు మూసిలో. ఏం మాట్లాడుతున్నాడు అనుమల రేవంత్ రెడ్డి అంటే, కాళేశ్వరం భాగమైన మల్లన సాగర్ నుంచి పంపు చేసి మూసిలో పోతే శుద్ధి అయితేనే మాట్లాడుతుంది. శుద్ధి కాదు. ఈ బుద్ధి లేనానికి చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు ఆల్రెడీ శుద్ధి చేయడం మొదలుపెట్టిండు, శుద్ధి ప్లాంట్ మొదలుపెట్టిండు. మీరు ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీనగర్ దాకా చూస్తే ఏ ఇల్లు కూడా డిస్పాచ్ చేయకుండా పేదోళ్ళ ఇల్లు అట్లే ఉంచి మంచిగా పల్లె ప్రకృతి వనాల టైప్లో చేసి ఇలా హైదరాబాద్ నుంచి చేస్తే ఈయనకి ఏం లేదు. ఎక్కడ సంపాదన వస్తుంది, ఎక్కడ దోచుకునే ఏ స్కీమ్ పెడితే ఎట్లా దోచుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఇవన్నీ పెడుతుండు. మీ రాష్ట్రంలో 26 నెలల కాలంలో ఏం జరిగిందంటే, పేదోళ్ళు ఇల్లు కొట్టిర్రు, రైతులు రైతు బంధు రాకుండా చేసిరు, ఆడపిల్లలు తులం బంగారాన్ని మోసం చేసిరు, స్కూటీలను మోసం చేసిరు, మహిళలకు 20,000 మోసం చేసిరు. మేమేం చెప్తాం? 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అంటే ఇప్పుడు కానీ చేయను 4 చెప్పినావు, అయినా ఏం లేవా అన్న? ఈ 2.5 ఏమైందండి? ఏం కాలేదా? ఏమైంది? ఇందిరమ్మ చీరలు ఇచ్చిండు మంచిగానే, ఉచితంగా కరెంట్, 500 గ్యాస్ బండ ఇస్తున్నారు, ఫ్రీ బస్సు పెట్టిండ్రు, అదే మాట, సన్న బియ్యం ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నాడు కదా. మరి ఈ రాష్ట్రంలో సన్న బియ్యం పండడానికి నీళ్ళు ఇచ్చింది మేము. ఈ రాష్ట్రంలో రైతులు రాజడానికి రైతు బంధు ఇచ్చింది మేము. ఈ రాష్ట్రంలో మీరంటున్న సన్నబియ్యం చెప్పుకున్న ఈ సన్నాసులు గతంలో గురుకుల పాఠశాల పురుగులను పెట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తే మేము సన్నబియ్యంతో వాళ్ళ బోర్లు పెట్టి కడుపు నింపినాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో ఇప్పటిదాకా 95 మంది గురుకుల పాఠశాలలు చచ్చిపోయారు. దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ఏం ఫుడ్ పాయిజన్లు కాలేదా గురుకులాల్లో? మా ఉద్దేశం మేము ఒకటి చెప్తున్నాం, మేము చేసింది మంచి చేసినామని చెప్తున్నాం. మంచి చేసినాం కాబట్టి మాట్లాడుతున్నాం. మేము అధికారం లేదు, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? అధికార పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఎవడు బతికిండంటే అనుమల రేవంత్ రెడ్డి అన్నదమ్ముడు తప్పితే వాళ్ళ అల్లుడు బతికిండు, వాళ్ళ వియ్యంకుడు బతికిండు, పక్కన బాబు బతికిండు తప్పితే మేమేం బాగుపడలే. ఈ రాష్ట్రంలో ప్రేలు బాగుపడలే. పేదోడు ఇల్లు ఎక్కడుంటే అక్కడ కూలగొట్టినాం. కట్టిన కాడ షిఫ్ట్ చేసి కూలగొట్టు ఒప్పుకుంటాం. ప్రభుత్వ భూముల కోసం చేస్తున్నాం, న్యాయం చేస్తున్నాం. పేదలు ఇల్లు కూలగొట్టి ప్రభుత్వ భూములు చేస్తా అంటే నడుస్తుందా? ఎంతసేపటికి కేసీఆర్ మీద విషయం కబ్జాలు అయినప్పుడు ఒక మాట అన్న, ఊరికే వదిలేస్తే రేపన్ననాడు అందరికి అదే కబ్జాలకు అలవాటు పడి మొత్తం ప్రభుత్వ భూమిని కబ్జాదారులు రేపన్ననాడు కబ్జాలు పెట్టడానికి రారని గ్యారెంటీ ఏందన్నా? ఈ రాష్ట్రంలో నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్రంలో నేను చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద కబ్జా కోరు, భూముల మీద పడి దోసుకుంటుండే తప్పితే లాస్ట్కి గుళ్ళని గోపురాలని వదిలేసి భూదాని భూముని లాస్ట్కి శారదాపీఠానికి ఇచ్చిన భూములతో సహా ఇలా కబ్జా పెడుతున్నట్టే భూ రాక్షసుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, భూ బకాసుడు. కాబట్టే ఏ సమస్యలు లేవని పేదోడి ఇల్లు, ఏ సమస్యలు లేవని హైడ్రాని ఇలా తిరుపతి రెడ్డి FTLలో ఉంది, ఎందుకు కూలగొట్టలేదు?
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీ మార్క్ చేసిన కాడ FTL లో వాళ్ళ అన్నదే ఉంది, ఎందుకు కూలగొట్టలేదు అడుగుతున్నాం. కానీ పేదోడు మాత్రం వాడికి ఎవడు ఉండడు, వాడికి ఎవడు దిక్కు దివాన్ లేడు, అందుకే కూలగొడతారు. మీ ఏమంటున్నా 25 నెలల కాలంలో ఏ సమస్య లేదా, ఓన్లీ ఆక్రమించుకున్న హైడ్రాగోన్ ఉందా? నిన్నగాక మనం మీరే అంటారు చీరలు అని 10 ఏళ్ళు మేము చీరలు ఇచ్చినాం, బతుకమ్మకి ఇచ్చిన చీరలు. మేము వీళ్ళేం చేసిర్రు, ఓట్ల కోసం ఓట్ల పండ్ల కోసం చీరలు పంచిర్రు. మొన్న ఎక్కడ వచ్చినాయి, మొన్న GHMC ఎలక్షన్లు పెడుతున్న మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఇచ్చారు, అంతకుముందు గ్రామ పంచాయతీ పెడితే గ్రామ పంచాయతీ, రేపు GHMC ఎలక్షన్లు పెడితే GHMC ఇస్తారు. అంటే ఎలక్షన్ల కోసం పంచే చీరలు మాత్రం మీరు అగ్రి అవుతారు. మీరు ఎలక్షన్ల ముందు ఏం పథకాలు పెట్టలేదా, మీరేం చేయలేదా, దళిత బంధు మీరు ఇయ్యలేదా అప్పుడు ఎలక్షన్ల ముందు? నేనేమంటున్నా, స్వతంత్ర భారతంలో రైతు బంధు లాంటి పథకం, దళిత బంధు లాంటి పథకం, దళితులను బాగు చేయడానికి పెట్టిన పథకం, వాళ్ళ అణగారిన వర్గాన్ని బాగు చేయడానికి. నేను ఒక యాదవ్ బిడ్డ చెప్తున్నా, మాకు 5 ఎమ్మెల్యేలు చేసిండు, ఒక ఎంపీని చేసిండు, ఒక రాజ్యసభ సభ్యుని ఇచ్చిండు, ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించిండు. మరి ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్న యాదవులకి మంత్రివర్గ విషయంలో ఇయ్యలేదు. అంటే ఇలా అహంకారం, రెడ్డి అహంకారం చూపించుకొని మా యాదవులకి ఆయన పక్కన కుర్చీ స్థానం లేదా? ఆయన చేస్తేనేమో ఏం కాదు, కేసీఆర్ అన్నీ చేసిండు. కేసీఆర్ యాదవులు గొర్రెలు ఇచ్చినా తప్పే, 100 కోట్ల బిల్డింగ్ కట్టించినా తప్పే, ఆ రాజ్యాధికారం వైపు నడిపించినా తప్పే. కానీ ఈయన మంత్రివర్గం తీసుకపోతే మాత్రం మీరు ఏం మాట్లాడరు. కానీ మాట్లాడితే కేసీఆర్ ద్వారా ఈయనేమో మంచోడు అన్నట్టు. మన ఇద్దరం మనమే నిజం మాట్లాడుకుంటాం, నిజాలే మాట్లాడు, వాస్తవంగా చెప్పండి. వాస్తవాలు నిజాలే మాట్లాడదామన్నా. కేసీఆర్ అనే వ్యక్తికి నిజంగా అహంకారం లేదంటారా? ఉంది, అహంకారం ఉంది. ఏ అహంకారం ఉందంటే, నా తెలంగాణని ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో నింపాలని అహంకారంతో పనిచేసింది కాబట్టే ఇలా హైదరాబాద్ నగరంలో 44 ఫ్లైఓవర్లు కట్టినాం. ఆయనకి అహంకారం ఉంది. రాననుకున్న తెలంగాణకి కొట్లాడి తెచ్చింది కాబట్టి దాన్ని నిలపాలని అహంకారం ఉంది. రాననుకున్న నీళ్ళు తీసుకొచ్చింది కాబట్టి అహంకారంతోనే నీళ్లు తీసుకొచ్చి మా తుంగతుర్తి ప్రాంతంలో గతంలో గోరీలు ఉండే, గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మా కాలుగడిది కేసీఆర్ గారు అహంకారంతో పనిచేసింది కాబట్టి అభివృద్ధి చేసిండు. అహంకారం అంటే మీరు అనుకున్న అహంకారం వేరు, అభివృద్ధితో అహంకారం నడిపించిండు. తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పిన అహంకారం బుద్ధి చెప్పడానికి అహంకారంతో పనిచేసి ఇలా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. అయితే ఇలా మీరు చెప్తున్న అహంకారాలు బాగానే ఉన్నాయన్న, మరి మా దృష్టికి వచ్చిన అహంకారాలు వేరు. చెప్పండి. కనీసం మంత్రివర్గంలో ఉన్న ఏ ఒక్క మంత్రిని కూడా కలవడానికి టైం ఇవ్వకపోయేది. ఒక ఎమ్మెల్యే కేసీఆర్ గారి గేటు దగ్గరికి పోవాలంటే కూడా గజ వణికేది. గద్దర్ లాంటి గొప్ప గొప్ప ఉద్యమకారులు కూడా ఎండలో కూర్చొని ఆ గేటు బయటనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అహంకారం గురించి అయితే మరి మేము విన్నాం. ఇది నిజం కాదంటారా? కేసీఆర్ గారికి నటించడం రాదు, మోసం చేయడం అంతకంటే రాదు. మీరు అనుకుంటున్న మంత్రివర్గంలో కలవనప్పుడు మంత్రివర్గంలో వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు కేసీఆర్ గారు? నేను ఒక సామాన్య కార్యకర్తని, నేను ఒక బాధితుడిని, బాధింపబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ నేను 10-15 సార్లు సార్ని కలిసిన. సామాన్య కార్యకర్తకి అంత యాక్సెస్ ఉంటే కేసీఆర్ గారి దగ్గర మంత్రులు ఎందుకు ఓడిపోయినాక కలిసి? నేను గతంలో కూడా కలిసిన, ఢిల్లీలో గెలిచిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రగతి భవన్లో కలిసిన. సార్ నేనేమంటున్నా, సార్ అనే వ్యక్తి పైరవకారులకి, పంచాయతీ పెట్టుకునేటికి, పైసల కోసం పనిచేసేటికి సార్ రానియడు. ఈ రాష్ట్రంలో పేదల కోసం పనిచేసిండు. ఈ కేసీఆర్ కలిసినా కలవని మాకు రైతు బంధు వచ్చిందే. అనుమల రేవంత్ రోజు సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంకి వచ్చిండు, రైతు బంధు రాలే. మున్సిపల్ ఎలక్షన్కి ప్రచారంకి వచ్చిండు, రైతు బంధు రాలే. 24 గంటలకు గిర్రెలు కట్టుకుని తిరిగినా మా రైతులు జీవితాలు బాగుపడలే. కేసీఆర్ ఎక్కడున్నా మాకు రైతు బంధు ఇచ్చిండు. తప్పే ఉంది? కలవాల్సిన అవసరం ఏంది? కార్యకర్తను కలవాల్సిన అవసరం ఉంది, జనం కలవాల్సిన అవసరం ఉంది. బతుకులు బాగు చేయడానికి ఎక్కడుంటే ఏంది? కానీ కలుస్తేనేమో మంచోడు, కలవకపోతే ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బల్బం కట్టుకొని తిరుగుతుండు, ఎవరు ఏం మంచోడు అంటుండు, ఒక్కొక్కరు సాపిస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తిని అడ్డమైన కూతలు కూస్తున్నారు అంటే అనిపించుకుంటున్నాను. అనుమల రేవంత్ విజ్ఞతతో ఆలోచించాలి. అంత బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తుంది, నిజానికి వాళ్ళందరూ పేడ ఆర్టిస్టులు అని అంటారు. ఒక ఇల్లు కూలితే కడుపు మంటి మాట్లాడే మాటలు బీఆర్ఎస్ అంటే మా ఇల్లు ఉంటాయా? మీరు కూలగొట్టే ప్రతి చోట మీరు అనుకున్న మాట నిజమైతే, మీరు అనుకున్నట్టు నిజంగా ఎక్కడ పోయినా బీఆర్ఎస్ వాళ్ళు అంటే పేదోడు ఇల్లు కూలగొట్టే కాడ బీఆర్ఎస్ పార్టీ ఉంటే వాళ్ళు మావోలు. రైతు బంధు రాక, రుణమాఫీ కాక, కాలం నీళ్లు రాక చచ్చిపోయిన కుటుంబాలు ఉంటే అవి మావోలు. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాల పిల్లలు చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రులు పక్షం కొట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా మావోలే. అంటే చచ్చిన కుటుంబాలు, బాధితులు అందరూ మావోలు అయితే ఇలా బీఆర్ఎస్ బాధితుల పక్షాన కొట్లాడుతుంది. మాకు బాధ్యత ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది. దానికి బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ అనుకోండి. ఎందుకంటే మేము ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి సంబంధించిన కాదు. తెలంగాణ 4 కోట్ల మందికి మేము సంబంధించిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణ భౌగోళిక స్వరూపం సృష్టించిన వాళ్ళు 10 జిల్లాలు 33 జిల్లాలు చేసిన వాళ్ళు. 33 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ కట్టినాం, ఎస్పీ ఆఫీస్ కట్టినాం, మెడికల్ కాలేజ్ కట్టినాం, నర్సింగ్ కాలేజ్ కట్టినాం, ఇంజనీరింగ్ కాలేజ్ కట్టినాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. గల్లీలో నీళ్లు బారించినాం, ఫ్రీ ఉచితంగా నీళ్ళు ఇచ్చినాం. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినాం. పుట్టిన పిల్లగాని మగ పిల్లగాని 12,000 ఇచ్చినాం, ఆడపిల్ల 13,000 ఇచ్చినాం. అన్ని రకాల ఆదుకున్నాం మేము. ఇప్పుడు ఇలా పుట్టిన కాంచి లాస్ట్కి
కట్టగాలేదా కూడా అన్ని అభివృద్ధి పథకాలు చేసింది. స్వతంత్రం వచ్చి కానీ శ్మశాన వరకు వెళ్ళి ఊర్లలో అది కట్టినాం. ఈ రాష్ట్రంలో రాననుకున్న తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మీకు తెలుసు, ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డగా మీకు కూడా తెలుసు, ఫ్లోరైడ్తో అలవాల స్వామి అనే ఆయన తీసుకుపోయి ఎక్కడో వాజ్పేయి కాడ పడుకోబెట్టినా పరిష్కారం కాలే. ఫ్లోరైడ్ అనే బండారం మీద ఉన్న మునుగోడిని ఆ గోస తీర్చింది కేసీఆర్ కాదా? మీలాంటి బిడ్డలే తెలవదా? మరి ఎందుకు ఇలా నిజాలు మాట్లాడితే అంత చేదుకుంటే? ఇలా కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చి, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఒక జిల్లాలో 2 నదులు ప్రవహిస్తున్నారంటే కారణం కేసీఆర్ కాదా? అంటే మా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంచి ప్యాకేజ్ ఉంటుంది సురేష్ యాదవ్కు, అందుకే గట్టిగానే నిలబడతాడు ఎప్పుడు కేసీఆర్ పక్షాన అని తెలిసింది. వాస్తవం అడ్డ మీద కూలలు ఎంతసేపు పని చేస్తారండి? అడ్డ మీద కూలలు 2 గంటలు పని చేస్తారు, 10ంటికి వస్తారు, 5ంటికి పోతారు. నేను అడ్డ మీద కూలని కాదు, నేను కేసీఆర్ బిడ్డని, కేసీఆర్ కోసం బతుకుతున్న వ్యక్తిని, పైసల కోసం పనిచేసేటోని కాదు. నేను ఇయ్యాల కూడా చెప్తున్నా, ఈ కేసీఆర్ కోసమే నేను మనలో కలిసేదాకా కేసీఆర్ కోసమే పనిచేస్తా. ఎందుకంటే రాననుకున్న తెలంగాణ తెచ్చిన వ్యక్తి, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం ఈ తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని సృష్టించిన వ్యక్తిని, మన బిడ్డల కోసం ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వ్యక్తి కోసం నాలాంటి వాళ్ళు ప్రాణం దిగదాకా కొట్లాడుతాం. ప్యాకేజీ కోసం పనిచేసిన వ్యక్తి నాకేమొస్తుంది? ఎంత మొత్తుకుంటే ఏం ప్యాకేజ్ ఇస్తారు? త్యాగం ఏం చేసిండు అన్న? అందరు ఏమంటారు అన్న, త్యాగం ఏడే చేసిండ్రు, కుటుంబ సభ్యులే పదవులు అనుభవించిండ్రు, మంచిగా లగ్జరీగా తిరిగిండ్రు 10 ఏళ్ళు, వాళ్ళ పెద్ద త్యాగాలు ఏం చేసిర్రు అని అంటారు. ఏ త్యాగం చేసిన అనుమల రేవంత్ రెడ్డి సీఎం అయిందండి? ఇలా కేసీఆర్ గారి త్యాగం లేదా? ఒక్క ఫుటేజ్ పెట్టి అనుమల రేవంత్ రెడ్డి మీరు ఆయన గురించి మాట్లాడరు, కానీ కేసీఆర్ గారు మాత్రం త్యాగం చేయలేదు, ఆమరణ దీక్ష చేయలేదు, ఈ రాష్ట్రంలో ఏ పని చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తిని ఎంత తిడితే అంత అవుతారని భ్రమలో బతుకుతున్న బతుకులు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నిన్నటిదాకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కేసీఆర్ని అమ్మనాపూతులు తిట్టిరు, కేసీఆర్ అహంకారం చెప్పిరు, దొరని చెప్పిరు. అయ్యే కేసీఆర్ తిట్ట నోళ్ళు ఇలా అనుమల రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే కేసీఆర్ మొనగాడు, కేసీఆర్ దేవుడు అంటారు. ఈ రాష్ట్రంలో 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రం కోసం 33 ప్రాంతీయ పార్టీలను నొప్పించి దేశంలోనే కొట్లాడి పార్లమెంటు సాక్షిగా తెచ్చిన ఏకైక వ్యక్తి మొనగాడు కేసీఆర్. ఇవాళ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ రోజు పార్లమెంట్ సాక్షి చెప్పిండు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదని. ఇవాళ అనుమల రేవంత్ రెడ్డి కూడా డిబేట్లో కూర్చొని కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదని చెప్పిండు. ఎన్ని అబద్ధాలు మాట్లాడినా నిజమైతే బతుకుతున్న వీళ్ళ బతుకులు. కేసీఆర్ అనేది నిజం, అనుమల రేవంత్ రెడ్డి అనే అబద్ధం. ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు చెప్పినా మరి అదే నిజమైతే ఇదే అబద్ధం అయితే ఈ అబద్ధానికి ప్రజలు ఎందుకు పట్టం కట్టిరంటవన్నా? నేను ఒకటి చెప్తున్నా, ఒకటి మనిషి ఎప్పుడైనా ఆశాజీవి, మీరన్న మాటల్లోనే మనిషి ఎప్పుడైనా ఆశాజీవి, ఆలోచన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేము ఎవరి మీద నిలలేము. 10 ఏళ్ల పాటు రాననుకున్న తెలంగాణ తెచ్చిన వ్యక్తి 10 ఏళ్ల పాటు ఈ స్వతంత్ర భారతంలో రైతు బంధు పెట్టుబడి సాయం చేయలేదు. కేసీఆర్ 8,000 రూపాయలు ఇచ్చి ఎకరానికి, దాని తర్వాత 10,000 చేసిండు. నేను 15,000 ఇస్తాను ఈసారి ఎలక్షన్లో మేము చెప్పినాం. వీళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ కంటే మేమే ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా, కేసీఆర్ లక్ష రూపాయలు ఆడపిల్లకి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ అది ఇచ్చిండు నేను ఇస్తా అని చెప్పి మాయ మాటలతో చెప్పే కల్లా ఒకసారి పొరపాటు గ్రహపాటుగా మేము ఓటేసి ఎంత ఓటు పర్సెంట్ 1.6% ఓట్లతో మేము ఓడిపోయాం. ఇప్పుడు పర్సెంటేజ్ మ్యాటర్ కాదు కదా, సీట్లే మ్యాటర్ కదా. పర్లేదు, మేము అధికార దాహం కోసం రాలేదన్న. అనుమల రేవంత్ రెడ్డి అధికారమే కావాలనుకున్న వ్యక్తి. ఆయన ఎప్పుడో చెప్పిండు ముఖ్యమంత్రి లక్ష్యం అని చెప్పిండు. కేసీఆర్కి లక్ష్యాలు లేవన్న, తెలంగాణ లక్ష్యం అని తెచ్చిండు. అంతకంటే ఎక్కువ పదవి ఎందుకన్నా? లక్ష్యమే లేకపోతే 10 ఏళ్ల కిందట నిజంగా మీరు అంటున్నారు బీసీలకు పెద్దపీట నిజంగా ఒక బీసీ బిడ్డకి ఇవ్వకపోయినా మన ముఖ్యమంత్రి పదవి ఏంటిదన్నా? బీసీ కేసీఆర్ ఎందుకైనా అన్నా నేను ఒకటి చెప్తున్నా, కేసీఆర్ బీసీలకే ఇస్తే ఆ బీసీ ముఖ్యమంత్రి కూడా బీసీలు న్యాయం చేయలేపు. బీసీ బంధు పెట్టిండు కేసీఆర్ గారు, బీసీ బంధు పెట్టిండు, దళిత బంధు పెట్టిండు. యాదవులకి ప్రతి ఒక్క కులానికి యాదవ గూర్లు ఇచ్చిండు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడింది కేసీఆర్ గారు అయితే అన్ని ధ్వంసం చేసింది గత పాలకులు కాదా? మీరు దాని గురించి మాట్లాడరు. ఇచ్చిన దాని గురించి మీరు ఇంకా కేసీఆర్ అంటారే. ఇలా ఏం దానికి అనుమల రేవంత్ రెడ్డి ఎందుకు అడగరు మీరు? మీ అప్పే కారణం అని వాళ్ళు అంటారు, మేము కూడా అడుగుతున్నాం. కానీ దానికి కారణం వాళ్ళు 10 ఏళ్ళలో ఇంకెన్నో చెప్తారా నా పని పోనీ అప్పే అయింది నువ్వు ఆదాయం సృష్టించవచ్చు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాగానే ఏం మాట్లాడినా సెక్రటరీలో లంకె బిందెలు ఉంటే తవ్వుకుందాం అనొచ్చు. లంకె బిందెల కోసం ఎవడొస్తాడన్నా? ఒక దొంగ వస్తాడు. అందుకే మేము మాట్లాడుతున్నాం, ఈ రాష్ట్రాన్ని ఒక పట్టబోలు విట్టమజం దొరికిన దొంగ దోచుకొని తింటుండు. ఆ దోచుకునే క్రమంలోనే ఈ రాష్ట్రం లూటీ చేయబడుతుంది. మీరు కూడా చూడండి, ఎస్సీ భూముల విషయంలో కానీ, ఇలా ఎక్కడ అమీన్పూర్ పేదల భూముల విషయంలో కానీ
ఎక్కడ కూల కొడితే పెద్దోడి కాడ పేదోడి కాడ కూల కొడితే పెద్దోడిని భయపెట్టి వసూలు చేస్తున్న గనులు వీళ్ళు. మీకు ఒక అవసరం, మీకు చిన్న ఉదాహరణ చెప్పాలన్నా, మీకు కూడా గతంలో ఈ సినిమా వాళ్ళందరూ పోయినాక ఏం జరుగుతుందండి, సినిమా వాళ్ళని అంటే భయభ్రాంతికి గురి చేస్తే వాళ్ళందరూ కలిసి కమాండ్ కంట్రోల్ ఒక మాట మాట్లాడండి. దిల్ రాజు గారు వచ్చి గొప్పగా హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయాలని చెప్పిండు అనుమల రేవంత్ రెడ్డి గారు అని చెప్పిండు. అంటే హాలీవుడ్ రావాలంటే ఇజ్రాయెలో సిరియానో గాజా పోవాలా, గాజా పోవాలంటే అక్కడ ఉంటుంది. మీకు ఇంటర్నేషనల్ సినిమాలు అంటే ఏముంటాయి, ఒక యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. అట్లాంటి సన్నివేశాలు స్ట్రక్చర్ని బిల్డప్ చేయాలని గొప్ప సంకల్పం పెట్టుకొని కేసీఆర్ గట్టిను నేను గులగొడితే గొప్పని అవుతాని ఈ నయా హిట్లర్ చేస్తున్న అరాచకంలోని భాగంగానే ఇలా పేదోళ్ళు ఇల్లు గులగొడుతున్నారు. మీకు కనపడట్లేదా? నయా హిట్లర్ నయా హిట్లర్, అరే హిట్లరే అన్న బరాబర్ చెప్తున్నావు. ఒకటి దుఃఖాన్ని సంతోషంగా ఒక పేదోడి దుఃఖాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న ముఖ్యమంత్రి హిట్లర్ కాకపోతే కూడా నేను చెప్తున్నా. మీరు మీ ప్రతిపక్షాలు విషయం జిల్లుతాయి, ఆ విషయం కూడా నాకు సంతోషమే అని అన్నాడు. విషయాలు చెప్తే మీ ప్రతిపక్షాలు విషయాలు జిల్లితే ఆ విషయం కూడా నాకు సంతోషమే అని అన్నాడు. అన్న నేనేమంటున్నా, విషమే చెబుతున్నా అనుకో, కనపడట్లేదా? ఇజ్రాయెల్ పోవాల్సిన అవసరం లేదు, గాజా పోవాల్సిన అవసరం లేదు, యుద్ధ వాతావరణం చూడంటే సిరియా పోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం అవసరం లేదు. ఇప్పుడు పోదాం ఖమ్మం, అక్కడ రాకెట్ లాంచర్లతో ఎట్ట దాడి చేసిండో ఇలా అనుమల రేవంత్ రెడ్డి అసమర్థుడు హిట్లర్ తీసుకుపోయి పేదోడు బుల్లె పెట్టి కూలగొడుతుండు. నిజాలు కావాయి. మీలాంటి వాళ్ళు మాట్లాడాలన్నా, మీలాంటి వాళ్ళు మాట్లాడాలా, మీలాంటి వాళ్ళు గొంతు నుంచి మొత్తుకోవాలా. ఇది అసమర్థ వ్యవస్థ, మీ పనితీరు బాగలేదు, పేదోడు ఇల్లు కట్టి దాంట్లో పంపించి కూలగొట్టుకు అనుమల రేవంత్ రెడ్డి అని చెప్పాలా. మేము మాట్లాడుతున్న సందర్భంలో మాకోటి ఎదురైందన్న, కానీ దానికి శ్రీకారం చుట్టిందే మీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈ భూదాన్ భూములను కూల్చనీకి అని. అది వాస్తవం కాదా? నేనేమంటున్నా, ప్రతి దానికి బీఆర్ఎస్ అనిపితే మీరు పక్క పోరి మీరే పని చేస్తాం, మీరు పక్క దొరుకురి, అన్నిటికీ మీరే కారణం కదా. ఇప్పుడు రైతు బంధు రావట్లేదని మాట్లాడితే బీఆర్ఎస్ కారణం అప్పలేదని, ఒకసారి కాళేశ్వరం కూలిపోయిందన్నాడు. నీళ్ళెందుకు ఎట్లేరా సన్నాసాన్ని రైతులు మొత్తుకుంటుంటే కాళేశ్వరం కూలిపోయిందని, అదే కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ తీసుకొచ్చి మూసిని ప్రక్షాళన చేస్తా అంటాడు. కూలిందా కాళేశ్వరం? కూలితే మల్లన్న సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ ఎక్కడిది? మూసి ప్రక్షాళన ఎక్కడిది? ఇలా తుంగతుర్తి ప్రాంతం నీళ్ళు అంటే కాళేశ్వరం కూలిపోయిందని నమ్మించే, ఇలా కాళేశ్వరం పంపులు నందిమేడ పంపులు అని చేస్తే తుంగతుర్తి నీళ్ళు పారుతున్నాయి. ఏది నమ్మాలన్నా? కేసీఆర్ అనేది నిజం, అనుమల రేవంత్ రెడ్డి అనేది అబద్ధం. అబద్ధపు హామీల మీద అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అనుమల రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు 2 ఏళ్లలో ఏం చేయలే అంట. నేను చెప్తున్నా, నాకు 2 పిల్లల సాక్షి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయలేదు. సాక్షిగా చెప్తున్నా, ప్రమాణ పూర్తిగా ఈ రాష్ట్రంలో అంత అసమర్థతే. రేపు ఇంకొక 15 రోజుల కాలంలో ఇవాళ ఆర్టీసీ కుప్పకూలపోతుంది. ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చిన హామీలు పక్క జారిన పట్టినాయి. పిల్లల మీద ప్రమాణం చేసి మరి చెప్పాల్సినంత అవసరం ఏముంది? ఏం జరిగిందని చెప్తామన్నా ఈ రాష్ట్రంలో? నేను చెప్తున్నా, నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన అనుమల రేవంత్ రెడ్డి పొద్దున్న తెల్లారి నుంచి రాసుకుంటున్నా, 18/12/2023 నుంచి రాసుకుంటున్నా. ఈ లిస్ట్ అంతా ఏమో ఈయన ఇచ్చిన పథకాలు కదన్నా, మా రైతుల ఆత్మహత్యలు, మా రైతులు నాశనం అయిపోయారన్నా. ఈ రాష్ట్రంలో అనుమల రేవంత్ రెడ్డి వల్ల ఎప్పుడన్నా ఇట్లా చెప్పులు పెట్టుకున్నానా? ఏనాడు చెప్పులు పెట్టుకున్నానా? యూరియా బత్తాల కోసం చెప్పులేనా? యూరియా కోసం రుణమాఫీ కాలేదని పంచాయతీనా? ఎప్పుడు బాగుపడమన్నా? మీ అన్నం పెట్టే మా రైతన్నలు అడుక్కునే దాకా తీసుకొచ్చిన గనుడు అనుమల రేవంత్ రెడ్డి. యాచకులం కాదన్నా రైతులు, యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. అందుకే గొంతెత్తి మాట్లాడుతున్నా. ఈ గొంతు కేసీఆర్ కోసం పనిచేస్తుంది, రైతును రాజేసిన కేసీఆర్ కోసం పనిచేస్తామన్నా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీరు కూడా చెప్పండి. రైతు బంద్ ఇచ్చి, కాలువ నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి కేసీఆర్ రైతుల పాటు దేవుడైతే అనుమల రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయిందని కూలలే, కాళేశ్వరం కూలగొట్టబడింది. కూలగొట్టిన కూడా అనుమల రేవంత్ రెడ్డి. ఇవాళ ఇన్ని కూలగొట్టాడు, కాళేశ్వరం కూలగొట్టాడు అన్న. ఇది పెద్ద అలిగేషన్ అన్న. ఎలిగేషన్ ఏందన్నా? నిజాలు తేలాలన్నా, నిజాలు తేలాలి కాబట్టి అడుగుతున్నాం మేము. కాళేశ్వరం కూలలేదు. ఎట్లా పడితే అట్లా అంటే కేసులు బెటరా అన్నగా చెప్పు. పెట్టండి అన్న, పెట్టండి, బాధ్యత పెట్టండి అన్న. నువ్వే నష్టపోతావు అన్న. మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. నేను చెప్తున్నా, మా తల్లిదండ్రులు జన్మనిచ్చారు. నేను ఇవాళ చెప్తున్నా, నాకు జ్ఞానం వచ్చినాక, నాకు తెలిసినాక కేసీఆర్ అనే, ఇప్పుడు వీళ్ళందరూ సినిమాలలో రియల్ హీరోలు అన్న. రియల్ హీరో కేసీఆర్, రియల్ హీరో. 72 సంవత్సరాల వయసులో కేసీఆర్ని పట్టుకొని ఉరి తీయాలంటున్నావు కదా. ఎందుకు తీయాల ఉరి? ఈ రాష్ట్రాన్ని తెచ్చినందుక. 72 సంవత్సరాల వయసులో కేసీఆర్ని పట్టుకొని చంపాలా, కొట్టాలా, లాగులో తొండలేయాలా, ఇంకేదో పేగులు మెళ్ళేసుకోవాలని మాట్లాడుతున్నావు కదా. నీ తండ్రి లాంటి వయసు అంటే నీకు తండ్రి లేడు కాబట్టి ఆ విలువ తెలియదు. కేసీఆర్ జాతిపిత అని మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాడు అనుమల రేవంత్ రెడ్డి. జాతిపితలు ఎవరన్నారన్నా? మా జాతులన్నాయి, మా బీసీలు అన్నాం, బడుగు బలిగిన వర్గాలు మేము అడుగుతున్నాం. కేసీఆర్ జాతిపిత తెలంగాణ కోసం చెప్తుంది. యనమల రేవంత్ రెడ్డి ఏమంటున్నా?
నన్ను ఖాన్ అని పిలవండి, నన్ను హిట్లర్ అని పిలవండి, నేను హిట్లర్ పిల్లలు వాయించుకుంటా పేదలు ఇల్లు కొనుక్కుంటా అన్నట్టు నువ్వు పిలుచుకుంటున్నావు. మా జాతి కోసం చేసిన జాతిపిత అంటే నిజంగా కేసీఆర్ జాతిపితే అంటారా మీరు? అవునన్నా, బరాబర్ జాతిపితే. ఒక మాట చెప్పండి, ఎందుకు జాతిపిత అంటున్నారు? ఎందుకు జాతిపిత అంటే నేను ఒక బీసీ బిడ్డగా, నా పేరు సురేష్ యాదవ్, ఓ రైతన్న సురేష్ యాదవ్ చెప్తుండు, మా యాదవులకి 5 ఎమ్మెల్యేలు ఉండేదన్న, ఒక మంత్రి ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒక బడుగులింగి ఆ పేద వర్గాన్ని తీసుకొచ్చిన బడుగులింగాన్ని తీసుకొచ్చి రూపాయి ఖర్చు లేకుండా రాజ్యసభ పంపించిండు. బడుగులింగాన్ని తీసుకపోయి మా ఎగ్జామినేషన్ తీసుకుపోయి ఎమ్మెల్సీని చేసిండు. 100 కోట్ల విలువ గల బిల్డింగ్ తీసుకొచ్చి కోకాపేటలో మాకు 10 కోట్లతో ఆత్మగారు బిల్డింగ్ కట్టిండు. స్వతంత్రం వచ్చిన కాంచి మా గొల్లలకి ఎవ్వరు సాయం చేయలే. మా గొల్లలకి ఏకైక సాయం చేసిన మొనగాడు, మా ఆర్థికంగా ఎదగాలని చేసిన మొగోడు కేసీఆర్. గొర్రెలు ఇచ్చిండు మాకు, ఆర్థికంగా మమ్మల్ని బలోపేతం చేసి, బిడ్డ మీరు ఆగం కావద్దు, గొర్రెలు పెంచి ఆర్థికంగా బలోపేతం కానీ రాజ్యాధికారం వైపు నేను నడిపిస్తాను, మమ్మల్ని రాజ్యాధికారం వైపు అడుగులు వేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఆయన ఒక కులానికి ఆపాదించమాకండి. మీరేమో పెద్ద పిటేషన్డు. అందుకే అన్నా మా కులాల తరపున నేనేమంటున్నా అంటే, కుల వృత్తులను ప్రోత్సహించి నిజంగా గొల్ల వాళ్ళని గొర్రెలకే పరిమితం చేసి ఇంకాస్త వెనక్కి నెట్టిండు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేనేమన్నా అందుకే మా యాదవుల తరపున, మా గొల్ల కుర్మల తరపున మేము అంటున్నాం, కేసీఆర్ చంద్రశేఖర్ రావు కాదు, చంద్రశేఖర్ యాదవ్ అని అంటున్నాం అన్న. ఈ బీసీ బంద్ ఇచ్చింది కాబట్టి కుల వృత్తులను ప్రోత్సహించి మిమ్మల్ని అవునన్నా మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసిన గొర్రె గొతికే సాయం ఏ ప్రభుత్వం చేయలే. ఇదే అనుమల రేవంత్ రెడ్డి మాకు యాదవ్ మంత్రివర్గం లేదు మంత్రివర్గం మేము లేవు. 40 లక్షల జనాభా ఉన్న యాదవ్ మంత్రివర్గం ఎందుకు లేరు? అడగరెందుకు? దీన్ని వదిలేసిరు మీరు. నేనేమన్నా కుల వృత్తులు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేసిండు, తప్పేముంది? ఇయ్యొద్దా మాకు రావద్దా? దళిత బంధువు ఇచ్చిండన్న, దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని పెద్ద మాదిగా అయిపోయాడు అన్న. చంద్రశేఖర్ మాదిగా అయిండు, పెద్ద మాలయ్యి ఈ రాష్ట్రంలో దళితులను ఆదుకున్న దేవుడు కేసీఆర్. ఎవరు కూడా మీరు అన్నట్టు బీసీలు అయితేనే బీసీలను ఆదుకుంటారని తప్పన్న. కేసీఆర్కి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు. తెలంగాణ 4 కోట్ల మంది నా బిడ్డలు అనుకుంటారు. మాట్లాడితే మీరు అన్నట్టే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పదవులు అనుభవించు. కేసీఆర్ కుటుంబం అంటే కల్వకుంట్ల కవితనో, కేటీఆర్, హరీష్ రావు, ఇంకోలో మీరు అనుకునే సో కాదన్న. కేసీఆర్ అంటే 4 కోట్ల మంది ప్రజలు కాబట్టే ఇన్ని పథకాలు ఇచ్చిండు. మరి అంత బాగానే ఉంటే నిజంగా వెల్మదొర అని ముద్ర ఎందుకు పడ్డదన్న? ఆ వెలమదొర కుటుంబంలో పుట్టిన గొప్పోడు నేను చెప్తున్నా. ఆ దొర కాబట్టే మమ్మల్ని ఇట్లా ఆదుకునని చెప్తున్నా. ఎన్ని రకాల మొత్తుకున్నా దొర అంటే ఆయన జన్మ దాంట్లో ఉంది కాబట్టి దొర అంటున్నా. ఈ దొంగని ఎందుకని రానంటున్నా. కేసీఆర్ దొరే, బరాబర్ దొరే, తప్పేముంది? దొర అంటే భూత అన్న. దొరలు మంచోళ్ళు లేరా? మంచి దొరలు లేరా? ఎంతసేపటికి ఏదో ఆపాదించి కేసీఆర్ని డిగ్రేడ్ చేయాలా, కేసీఆర్ని తెలంగాణ ప్రజల గుండెలను చెరిపేయాలంటే ఎవరి వల్ల కాదు. తెలంగాణ భౌగోళిక స్వరూపం ఉన్న రోజులు ఉన్నాడా కేసీఆర్ గారు ఇంకా తెలంగాణ ప్రజల గుండెల్లో? నా గుండెలో కూడా ఉన్నా కేసీఆర్. బయటికి ఎందుకు వస్తలేడన్నా? మరి ఎందుకు రాలేదన్నా? ఎందుకు రాలేదు? డిసెంబర్ 2.5 ఏళ్ళు అవుతుందన్న. ఇగో సభలల్లకు పోయి 2-3 సభలలో అటెండ్ అయ్యి 4 మాటలు మాట్లాడితే కాదు కన్నా. నిజంగా ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చిరు, అన్యాయం అంటున్నారు. ఎవరు పోయిరన్నా? ఆ ఇండ్ల కాడికి ఎందుకు పోలేదు కేసీఆర్? ఎవరు పోయిరన్నా అన్న? నేను అదే అన్నా, నేను ఒకటి చెప్పినా, మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా. కేసీఆర్ గారు అని అంటే ఎంతసేపటికి మీరు కేసీఆర్ గారు బయట రావాలని మీ కోణం. ప్రతిపక్ష నాయకుడు అవునన్నా, ప్రతిపక్ష నాయకుడు వయసు 72 సంవత్సరాలు. ఆయన ఇంకో 10 ఏళ్ళు 20 సంవత్సరాలు బతకాల, ఆరోగ్యంగా ఉండాలా, ఆయన తెలంగాణ కోసం బాగు చేయాలని మాలాంటి వాళ్ళ కోరిక. ఆయన అట్లే ఉండాలన్నా. కేసీఆరే రావాలనుకుంటారు కదా. కేటీఆర్ గారు రాలేదా? హరీష్ రావు గారు పోలేదా? ఎక్కడ తిరగలేదు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇలా కేసీఆరే రాలేదని అంటారు కదా. డిసెంబర్ 9 అధికారంలో పోయినాక తర్వాతకి ఆయన ప్రమాదశాత్తు ఇబ్బంది అయినాక కేఆర్ఎండికి కృష్ణా జలాలు తాకట్టు పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రానికి అమ్ముడుపోయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్లాడి కేఆర్ఎండికి ఇచ్చిన కృష్ణా జలాన్ని వాపసు తీసుకుని నల్లగొండలో ఫస్ట్ మీటింగ్ పెట్టింది కేసీఆర్ కాదన్న. కేసీఆర్ గారి పోరాట ఫలితంగానే కేఆర్ఎండి నుంచి వెనక్కి తగ్గి ఈ నీళ్లను వాపసు తీసుకుంటాని ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోను క్యాన్సిల్ చేసింది. వాస్తవం కాదా? ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించడానికి జనగాం, పాలకుర్తి, తుంగతుర్తి, సూర్యాపేట, అటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ దాకా కేసీఆర్ బస్సులో పోయింది. నిజం కాదన్న. కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్లో బయటికి రాలేదన్న. ఆయన కాలుగాయ ఉంటుంది, ఆయన ఆరోగ్య సమస్య ఉంటుంది, పెద్ద మనిషి, ఆయన కాపాడుకునే బాధ్యత మాదే ఉంటుంది. కేసీఆర్ రారు. మాలాంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కేసీఆర్ ఉంటారు. కేసీఆర్ అంటారు కదా, రాండి. ఆయన వ్యవసాయ క్షేత్రంలో చెప్పిండు ఈ రాక్షసుడు వస్తే నేను బరాబరు రాక్షస పాలన జరుగుతుంది అని ముందరనే మొత్తుకుండు.
నా పని నేను ఎట్లయినా వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిండు బాధ్యత. ఇప్పుడు అధికారం ఇవ్వకపోతే వదిలేస్తాడా రాష్ట్ర ప్రజల్ని? ఎవరు వదిలేసిరా? వ్యవసాయం చేసుకుంటారు. ఎవరు ఇప్పుడు శాతనైతే 72 ఏళ్ళ 73 శాతనైతే అనట్లేదు అన్న నా తప్పు వాపస్ తీసుకోవాలి మీరు కూడా. శాతనైతలేదు కాదు, శాతనైతుంది. ఈ శాతగానుడు పని పడడానికి శాతనై బయటకు వస్తారు మా సారు. ఎప్పుడు పడితే అప్పుడు మీరు చెప్తే నేను చెప్పడానికి రారన్నా. మీరు కూడా ఇప్పుడు నేను ఏమంటున్నా, మిమ్మల్ని కలవాలంటే కొంచెం సమయం పడుతుంది, నన్ను కావాలంటే కొంచెం సమయం పడుతుంది. ఒక ప్లేస్కి పరిమితమైన మనకే ఇన్ని ఆంక్షలు ఉంటే ఆయన తెలంగాణ మొత్తానికి హీరో, తెలంగాణ తెచ్చిన దేవుడు, ఆయనకి ఎన్ని ఆంక్షలు ఉంటాయి, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి. మనమేనా పని? మన ఇద్దరి పనే ఉంటుందా? అనుమల రేవంత్ రెడ్డి పనే. మీరు కూడా ఎట్లా మాట్లాడుతున్నారన్న? అనుమల రేవంత్ రెడ్డి ఊరికి నా పేరు చెప్పు కేసీఆర్. అనుమల రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవడం నా పేరు? ఒక్కసారి రేవంత్ రెడ్డి పేరు తీసుకొని ప్రస్తావిస్తే నేను ఒకటి చెప్పనా, ఇది భయం కాదా అన్న? నిజంగా ఎవరికి కేసీఆర్ అన్న ఒకటి చెప్పనా, అనుమల రేవంత్ రెడ్డి అనేవానికి ఒక ఫోబియా పట్టుకుంది, ఒక మెంటల్లీ డిజేబుల్ పర్సన్ అనుమల రేవంత్ రెడ్డి. మీరు చూడండి చాలా సార్. ఎందుకంటే కేసీఆర్ని మీటింగ్ పైన, ఏ మీటింగ్ పైన బహిరంగ సభలో ఫస్ట్ కేసీఆర్ తిడతారు, ఫస్ట్ కేసీఆర్ తిడతారు, మధ్యలో కేసీఆర్ తిడతారు. ఆ మీటింగ్ 40 నిమిషాలు మాట్లాడితే 33 సార్లు కేసీఆర్ తిడతారు. ఎందుకు తిడతారు అంటే ఒక్కసారైనా కేసీఆర్ అరే సన్నాసి, ఓటు నోడు దొంగ అనుమల రేవంత్ రెడ్డి అను అని ప్రాధేయపడుతుండు. కేసీఆర్ మాట తూట లాంటిదన్న. తెలంగాణ పేరు కోసం మాట్లాడాలా, ఈ జాతుల కోసం మాట్లాడాలా, ఈ తెలంగాణ బిడ్డల కోసం మాట్లాడాలా. ఆయన నేను మహారాష్ట్ర పోయినా, అబ్కి బార్ కిసాన్ సర్కార్ రైతు రాజ్యం రావాలని కేసీఆర్ అన్నాడు, కానీ బీఆర్ఎస్ పార్టీ రావాలని మహారాష్ట్రలో మీటింగ్ పెట్టలేదన్న. ఈ దేశం మొత్తం కూడా కేసీఆర్ వైపు చూసింది. కేసీఆర్ ఓడిపోలే, ఓడగొట్టబడి ఇండు కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ లాంటి ఒక రైతు నాయకుడు దేశం మొత్తం విస్తరిస్తే రైతు బంధు లాంటి పథకం దేశంలో పెట్టాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ కూడా పిఎం కిసాన్ అనే పథకం పెట్టింది, కారణం కేసీఆర్ కాదా? ఒరిస్సాలో పెట్టిరు, మహారాష్ట్రలో పెట్టిరు, కర్ణాటకలో పెట్టిరు, తమిళనాడులో పెట్టిరు, దానికి కేసీఆర్ కారణం. మరి స్వతంత్రం వచ్చే కానీ రైతులకి రైతు బంధు పథకం లాంటి పథకాలు ఎందుకు లేవు? రైతు అకారణంగా పాము కాటుకో, కరెంట్ షాక్కు, లాస్ట్కి అప్పులు పాదయ్యి ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పింది కేసీఆర్ కాదా? రైతు బీమా పథకం ఎక్కడ ఉందా? దీన్ని మీరు ఎందుకు, ప్రపంచంలో లేదండి ఇలాంటి పథకం, పెట్టిన దానికి మీరు ఎందుకు అగ్రి గారు? ఎంతసేపు కేసీఆర్ దోసుకున్న ఆయనైతే ఫామ్ హౌస్ కాడ ఎందుకుంటాడు? ఇప్పుడు కూడా చెప్తున్నా, అనుమల రేవంత్ రెడ్డికి సినిమా షోక్ ఎక్కువ, అందుకే చెప్తున్నా ముఖ్యమంత్రి షోక్ ఎక్కువ. అందుకే మన తాత పోలీస్ పటేలు, మా నాన్న పోలీస్ పటేలు, నేను పోలీస్ పటేలు అయితే అంటే 5 సరిపోలేదని హోంమంత్రి పదవి కూడా ఆయన కాడ పెట్టుకున్నాను. ఈ రాష్ట్ర హోంమంత్రికి ఉన్న అంటే ఆ కోరికలు తీర్చుకుంటుండే హోంమంత్రితో శాఖలో రేపు మా డ్రెస్ కూడా ఎత్తారు, చూసుకోరు మీరు. అరే తుపాకి పట్టుకున్న డ్రెస్ కూడా ఎత్తారన్నా, నీకు అర్థం కాదు. వేస్తాడన్నా. ఈ ప్రపంచంలో కేసీఆర్ అనే వ్యక్తి, ప్రపంచం తెలిసిన వ్యక్తి ఎన్ని దేశాలు పోయినా తెలుసా అన్న? 2 దేశాలు, ఒకటి చైనా, ఒకటి సింగపూర్. కానీ అనుమల రేవంత్ రెడ్డి 20 నెలల కాలంలో ఎన్నిసార్లు పోయినా తెలుసా ఢిల్లీకి? 64 సార్లు పోయి. ఏం పీకడానికి పోయిండను, ఏం దేవడానికి పోయిండు? మేము అనొద్దాను ఈ మాటలు పీకడానికి, అని మాకు నేర్పింది అనుమల రేవంత్ రెడ్డి. పేగులు మెల్లేసుకుంటా, చెట్టుకు కట్టేసి కొడతా, మానవ బాంబాయి పేలుతా. మీరు ఇప్పుడు బయటికి పోదాం, నేను బాంబాయి పేలుతా అని అమీర్పేట్ సెంటర్లో అంటే నా తెలంగాణ భాషలో బద్దలు విరిగేస్తారు. ఎందుకు? ఒక తీవ్రవాది లెక్క చూస్తాను నన్ను. నేను బాంబులు పేలుస్తా అంటే ఏమంటారు, నన్ను తీవ్రవాది చూసి నా బద్దలు విరిగేస్తారు. అనుమల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి బహిరంగ సభలో బాంబులు పేలుతాను, తీవ్రవాది లెక్క బిహేవ్ చేస్తున్నావు. నిన్ని తిట్టినా అనుమల రేవంత్ రెడ్డి కేసీఆర్ నాలుక మీద నీ పేరు పలకదు. నువ్వు రాక్షసుడివి, ఈ తెలంగాణ పట్టిన శనివి. కాబట్టి నేను చెప్తున్నా, కేసీఆర్ దృష్టిలో నువ్వు లేవు. అసలు కేర్ చేయడా అన్న కేసీఆర్ గారు? అంటే ఇప్పుడు మీరు దగ్గరగా తిరిగిన కేసీఆర్ గారితో, నేను కూడా ఆయనతో గడిపిన కొద్ది గంటలు, కొద్ది రోజులు అని చెప్పారు కదా, ఎప్పుడు కూడా అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు పేరు ప్రస్తావన కేసీఆర్ గారు పర్సనల్ కూడా తెలియదు. నాకు తెలిసి అన్న, సామాన్య కార్యకర్తలు, పనిచేసే కార్యకర్త అందరు కూడా, ఇప్పుడు మీరు అంటారు కదా పేమెంట్ కోటాలో పనిచేస్తున్నారు, మీరు అందరినీ సోషల్ మీడియా మధ్యలో ప్రేమతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పేరు కూడా కేసీఆర్ తెలుస్తుంది, అనుమల రేవంత్ రెడ్డి తెలియదు. పట్టించుకోడా ఎప్పుడు అన్న? కేర్ చేయడా అన్న? అంటే ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడా కేసీఆర్ గారు? అసలు కేసీఆర్ వ్యాపకం ఏం తెలుసు అన్న? నా తెలంగాణ, నేను అనుకున్న తెలంగాణ తెచ్చిన, తెలంగాణకి రాననుకున్న మీకు కరెంటు తీసుకొచ్చిన, రాననుకున్న గోదావరి కృష్ణమ్మ నీళ్ళు తీసుకొచ్చిన, అన్ని తెచ్చిన నేను. ఇవాళ నా తెలంగాణ బిడ్డలు ఆగమైపోతుంటే దుఃఖపడతారు తప్పితే అనుమల రేవంత్ చేస్తున్న అరాచకాల గురించి ఆలోచించాడు. ఎక్కడున్నా కేసీఆర్ సారు అని మొత్తుకుంటుంది ఒక ఆమె. మొన్న సార్ బాధపడతాడు అలాంటి వీడియో చూసి. అరే నేను చెప్పిందే, ఈ కాంగ్రెస్ వాళ్ళు రాక్షసులు, వీళ్ళు వస్తే ఈ తెలంగాణ దోసుకెళ్ళింటారు తప్పితే మీకు న్యాయం చేయరని అప్పుడే చెప్పినే అని ఆలోచిస్తారు తప్పితే అనుమల రేవంత్ గురించి ఆలోచించడు. నేను ఇచ్చే పెట్టుబడి సాయం నేను ఎక్కడ కేసీఆర్ అప్పుడు కూడా రైతు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చింది. మరి ఏలేకపోతున్నా నా దాని గురించి ఆలోచిస్తారు కానీ రేవంత్ రెడ్డి గురించి ఆలోచించాడు.
అరే నా రైతులు చచ్చిపోతుంటే వాళ్ళకి రైతు బీమా ఇచ్చే కుటుంబాలు నిలబెట్టాలని ఆలోచిస్తారు కానీ రేవంత్ రెడ్డి గురించి ఆలోచన ఒకటి మాత్రం ఏం చెప్తున్నా, అనుమల రేవంత్ రెడ్డి గురించి ఆలోచన మొదలు పెడితే అది ఆయన గోరి కట్టుకోవడానికి సిద్ధంగా ఉండని ఆయన ఆలోచించుకోవాలి. ఆయన రాజకీయ సమాధి కట్టేది కేసీఆర్, ఆ సమాధి తొక్కుకుండా పోయేది కూడా కేసీఆర్ అని ఆలోచించాలి. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ తెలంగాణ ఇంత నాశనం అయిపోతుంటే మేధావులు మాట్లాడే వక్తలు ఎడిపోయారు. ఒక చిన్న పాపని అహంకారంతో కొడుతుంది అంతే, ఎవడు మాట్లాడు. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నం పెట్ట కూడా 95 మంది చచ్చిపోతే మాట్లాడు. మీరు అంటున్న ఫ్రీ బస్సు ఎవరికి కావాలో ఫ్రీ బస్సు? ఈ రాష్ట్రంలో ఆటో కార్మికులు 120 మంది అప్పుల బాధలై ఆటోలు ఇదే అమీర్పేట సెంటర్లో తగలబెట్టుకొని చచ్చిపోయినారు. దాని గురించి ఎవరు మాట్లాడు. ఆర్టీసీ వాళ్ళని రెచ్చగొట్టి ఫ్రీ బస్ అని చెప్తే ఇలా ఆర్థికంగా నష్టపోయి రేపో మాపో కేసీఆర్ సంతకం పెట్టి పేరు వాళ్ళకి పర్మనెంట్ చేస్తాను. వాళ్ళు పర్మనెంట్ చేయకపోతే ధర్నా చేస్తాం. ఏ వర్గం బాగుపడేది? ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లగాళ్ళకి ఇచ్చే 12,000 పని చేసినాం, కేసీఆర్ కిట్ పని చేసినాం, గురుకుల పాఠశాల అన్నం పెట్టుకుని వాళ్ళని చంపినాం, కాలేజీ పిల్లలు స్కూటీలను వాళ్ళని మోసం చేసినాం, పెళ్ళి ఆడపిల్లలు తులం బంగారాన్ని పిల్లలు పుట్టేదాకా కూడా కళ్యాణ లక్ష్మి రావట్లేదు. ఎవడు బాగుపడ్డాడు? ఒక్కడే బాగుపడ్డాడు, అనుమల రేవంత్ రెడ్డి అని అన్నదమ్ములు బాగుపడ్డాడు. వాడు అల్లుడి కోసమేమో వియ్యంకుడి కోసం బాగుపడు. మొన్న అతిపెద్ద జాతర అయిందన్న ఈ రాష్ట్రంలో. 5 జిల్లాల నుంచి 5 రాష్ట్రాల నుంచి వస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చి జనాభాకి టోల్ గేట్లు ఫ్రీ చేయలే అనుమల రేవంత్ రెడ్డి. అల్లుడు కోసం ఇంత త్యాగధనుడు అల్లుడు కోసం భీమవరం పోయి కోడి పందాలు ఆడడానికి మాత్రం టోల్ గేట్లు ఫ్రీ చేసింది. అల్లుడు కోసం అది చేస్తావు, బాబు కోసం బందర్ రోడ్డు వేస్తావు. లేని ఈయనకి ఫ్యూచరే లేదు, ఇంకా అది ఫ్యూచర్ సిటీ అని చెప్పిండు. ఆయన ఫ్యూచర్ లేట్ ఏందన్నా 2034 దాకా ఆయన ముఖ్యమంత్రి అట. నేనేమనుకున్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి అమీర్పేట చౌరస్తా దాటడం నాకు నమ్మకం లేదు. రేపటికి రూపమే లేదన్నా. బండి వచ్చి గుద్దుతుంది, ఏం పోతుందో తెలియదు. 34 దాకా నువ్వు ఉంటావు. నన్ను ఖరారా అన్న? కేసీఆర్ సావు కోరుకున్న నువ్వే సావచ్చు. అది తదాస దేవతలు నిర్ణయిస్తారు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం? గైడ్ ఒక పెద్ద మనిషి, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, 13 సార్లు పదవులు రాజీనామా చేసిన వ్యక్తి. నేను కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులను అడిగినా, ఇట్లనే ఇంటర్వ్యూ చేసుకుంటా, దుర్మార్గమే, అన్యాయమే అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని అట్లా అనడం, సాగు కోరుకోవడం అంటే, మరి ఆయన చేసిన అన్యాయానికి, తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన అప్పులకు ఈ బిడ్డలకు గొంతు కోసి మొత్తం కుటుంబం దోసుక తిన్నందుకు అట్లాంటి ఇంకా 4 అనొచ్చు అని చెప్పిండు మా ముఖ్యమంత్రి. ఎవరి బిడ్డ గొంతు కోసిరన్న? రేవంత్ రెడ్డి బిడ్డ గొంతు కోసిరా? ఆయన ఏమో భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకోవచ్చు, ఇక్కడ ఎవరు అందంగా లేరని అది పోయి అల్లుడిని తీసుకొచ్చుకోవచ్చు. బాబు కోసం బందర్ రోడ్డు వేయచ్చు, దీని గురించి మాట్లాడరు. నేనేమంటున్నా, బందర్ రోడ్డు బాబు కోసం వేయబాకురా నాయన. సూర్యాపేట నుంచి ఇప్పుడు దాకా 8 లైన్ రోడ్డు వేయి, ఎలిమినేటర్ దాకా యాక్సిడెంట్ చచ్చేలు బతుకుతారు అని మేము మాట్లాడుతున్నాం. గదులు వేసి బాబు కోసం బందర్ రోడ్డు మచిలీపట్నం దాకా 4th సిటీ నుంచి రోడ్డు ఎత్తారంట, 8 లైన్ రోడ్డు. ఎవడు పోతున్నాడు ఆ రోడ్డుకి? మేము పోతాం. సూర్యాపేట నుంచి పొద్దున్న దాకా హైదరాబాద్ అంటే మా రోడ్డు ఉంది. అది మేము ఎవడుతున్నాం? మాకు ఎక్కువ కోరికలు అడిగితే కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 10,000. కేసీఆర్ సన్నాసి, 3 పంటలకి ఇవ్వాల్సింది 2 పంటలకి ఇస్తావా? 3 పంటలు పడుతున్నాయన్నా అని అన్నాడు. 15,000 ఇస్తాను. ఎలక్షన్లు అయిపోయినాయి. ఏమైందంటే కేసీఆర్ అప్పు చేసినాను. ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు పైసలు పందికొక్కులకి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు తిన్నారు. 9,000 కోట్లతో వేయాల్సిన రైతు బంధు పైసలు 3 సార్లు 3 9 27,000 కోట్లు ఎడిపోయినాయి. 40,000 కోట్లతో రుణమాఫీ అని చెప్తివా అసెంబ్లీ సాక్షిగా. 20,000 కోట్ల లోపలే చేస్తేవా 20,000 కోట్లు ఎడిపోయినాయి. మాకు రైతు బంధు పైసలు వేయడానికి డబ్బులు లేవు అనుమల రేవంత్ రెడ్డి దగ్గర. రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తాడు. ఏం చేసిండు రాహుల్ గాంధీ? త్యాగం చేసిండా? తెలంగాణ కోసం రాజీనామా చేసిండా? నువ్వెవడు వాడేవాడు? ఇదంతా ఏంది మాకు ఈ బాధ? అందుకే ఈ ప్రాంతం కోసం కొట్లాడేటవాడు ప్రాంతం నాయకుడే ఉండాలా. ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తికే ఆ ప్రేమ ఉంటుంది, పరాయి వానికి ఉండదు ప్రేమ. ఎందుకు రేవంత్ రెడ్డి గడ్డ మీద పుట్టలేదు? రేవంత్ రెడ్డికి లేదా ప్రేమ? ఎక్కడదన్నా? ఎక్కడ రాజీనామా చేసిడు? తుపాకీ పట్టుకొని తిరిగిన ఈయన తెలంగాణ కోసం కొట్లాడిండు అన్న. పట్టపాలు మిట్ట మధ్యన దొరికే దొంగ తెలంగాణ కోసం అన్న. అబద్ధం ఆడితే కూడా అతికినట్టు ఉండాలి చెప్తారు. నీ ఒకటే మాట్లాడుతున్నా అన్న, ఇవన్నీ చెప్తున్నావు కదా, సినారియా మొత్తం చెప్తున్నావు కదా. పేదల గుళ్ళు గుడిగొట్టాం, నిజం కాదా? హైదరాబాద్ చెప్పి అమీన్పూర్ కాడ గుడిగొట్టాం, నిజం కాదా? ఈ రాష్ట్రంలో HM సెంట్రల్ యూనివర్సిటీలో భూములు కబ్జా చేసింది, నిజం కాదా? ఎవడు బాగుండు? ఇవన్నీ వదిలేసే. నిన్న కాక మొన్న బతుకమ్మకుంటా బాగు చేసినా, బతుకమ్మ కేసీఆర్ 40,000 చెరువులు తోపించిన. కాకతీయుల కాలం తర్వాత తాంబాలో ఉన్న చెరువుల్ని సముద్రంలాగా తీసుకొచ్చిండు. ఎక్కడ చూసినా పచ్చగా ఉంది. ఇవాళ అంటుగా శాటిలైట్లో ఫోటో తీసినోడికి రైతు బంధు ఎత్తారంట. ఒక మాట చెప్తున్నా, వానాకాలం పత్తి చేను పెట్టుకున్నాడు ఇప్పటిదాకా లూడిపోతుంది, కనపడతా పచ్చగా? ఏం తెలియదన్నా. ఎడ్డి మళ్ళీ తెలంగాణ భాషలో ఎడ్డోడన్నా
ఎడ్డిముండా కొడుకు అని అంటారు ఊళ్ళో, అదే అంటారు ఇప్పుడు. ఏం తెలియని ఎడ్డిముండా కొడుకు అంటారు. రైతాంగం ఉంది తెలియదు, విద్యార్థులు. ఈయన ఏం చదివిండన్న? విద్యాశాఖ మంత్రి. ఈయన ఏం చదివిండు? ఈయన ఏం చేసిండన్న? పోలీసు. ఈయనే బెటాలియన్ వాళ్ళకి డ్యూటీలు 1 నేషన్ 1 పోలీసులు విధానం చేస్తా అని చెప్పి వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళ ఉద్యోగాలు తీసిన గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యా కమిటీ చైర్మన్గా చేసిన ఆకునూరి మురళి ఏం చేసిన అంటే అసలు తీసేయాలా, ఈ వ్యవస్థే బాగలేదు, ఉద్యోగాలు జీతాలు బంద్ చేయాలని. అన్న ఉద్యోగస్తులందరూ నమస్తే పెట్టి చెప్తున్నాం, మీ మెడ మీద కత్తి ఎలాడుతుంది. పెట్టింది ఆకునూరి మీద తీసుకొచ్చి పెట్టుకుండా మాజీ ఐఏఎస్ ఆఫీసరు. లాస్ట్కి మీ జీతాలు కూడా కట్ చేయాలి. మీరు ఎవరు కోటేసారు? ఇలా లాస్ట్కి ఏమైందంటే ఏ వర్గం బాగుపడలేదని గొంతెత్తి మొత్తుకుంటు బాధపడుతున్నాం. కేసులైనా పర్లేదు, జీవితం జైలు పాలైనా పర్లేదు, కానీ ఈ దుర్మార్గుని గద్దె దింపేదా కొట్లాడతాం. ఇలా రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఎటుపోయారు? అమ్ముడు పోయారు కమ్యూనిస్టు పార్టీలు. మేము కొట్లాడుతున్నాం పేదల కోసం, మా పక్షాన జనం ఉన్నారు. ఫైనల్గా ఏం చెప్తారన్న మరి? అంటే ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతుంటే మరి మీ మీద కేసులు కూడా పెడుతున్నారు. అంటే చట్టం రాజ్యాంగం కొన్ని ఉంటుంది కదా, దాన్ని మీరు కార్యకర్తలుగా దాన్ని ధిక్కరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి ఏం చెప్తారు మరి? ఏం పెట్టొద్దన్న? అడ్డమైన పోస్టులు అన్ని సోషల్ మీడియాలో చేస్తున్నారన్న ఆరోపణలు. అడ్డమైన పోస్టులు కాదన్నా, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైన పోస్టులే పెడుతున్నాం. అడుగుతున్నాం. యూరియా కోసం యాప్ పెట్టిన అనుమల రేవంత్ రెడ్డి మరి యూరియా రావట్లేదు కదా, మేము కూడా వీడియోలు పెడతాం. ఈ రాష్ట్ర రైతాంగాన్ని కూడా కోరుతున్నాం. 5 రూపాయలు పెట్రోల్ పెరిగితే పెట్రోల్ పెరిగిందనే ధర్నా చేసిన రోజులు గుర్తు రావాలా? యాచకులం కాదు, యుద్ధం చేయాలని కోరుతున్నాం రైతుల్ని. గల్లా పట్టుకుని అనుమల రేవంత్ రెడ్డి బజారీస్ ప్యాలెస్ నుంచి బయటికి లాక్కొస్తాం. మా రైతుల పక్షాన రేపు పంజాబ్ హర్యానా నల్ల చట్టాల కోసం ఢిల్లీలో జరిగిన ఉద్యమం తీసుకొస్తాం. హైదరాబాద్లో రైతులు అంటే చిన్నచూపు, రైతులు అంటే యాచకులు అయిపోయారు, రైతులు అంటే అడుక్కునే అయిపోయారు. రైతు బంధు కోసం అడుక్కోవడం, కాలం నీళ్ళ కోసం అడుక్కోవడం, యూరియా పత్రాల కోసం అడుక్కోవడం, పండిన పంట కొనరా ఆయన అనుమల రేవంత్ రెడ్డి అడుక్కోవడం. మాట్లాడితే బోనసే బాగుందని మాట్లాడుతుంది వ్యవసాయ శాఖ మంత్రి. క్యాబినెట్ మీటింగ్లో మా గురించి మాట్లాడరా? ఈ యాసంగి పంట మార్చి రేపు 1 తారీఖు ఇవ్వాలా? రైతు బంద్ అయ్యారా? ఎప్పుడు పంట వేసుకోవాలా? ఎప్పుడు మాల్ మసాలా వేసుకోవాలా? మా బతుకులు ఎప్పుడు బాగు చేసుకోవాలా? ఈ రాష్ట్రంలో మా సావులకు కారణం అనుమల రేవంత్ రెడ్డి. ఈ పట్టుకొని పోతాం, రేపు ఊరూరు పోతాం, కాలు మొక్కుతాం. మీ రైతుల పక్షాలు మేము చెప్తానన్నా, చిన్న పిల్లలు పెట్టుకుని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. సత్య రైతు బీమాన్ని వస్తుంది, మా బతుకులు బాగుపడతాయని. అవి కూడా రావట్లేదు. దుఃఖపడి చెప్తున్నాం. కేసీఆర్ ఇట్లాంటి కాలం చూస్తాను అనుకోలే. ఉంటుందన్న చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఉంటుంది. కాంగ్రెస్ కరువు కాలం తీసుకొచ్చింది రైతులకి. కాంగ్రెస్ కరువు కాలం తీసుకొచ్చి మా బతుకులు నాగం చేసింది. కాళేశ్వరం కట్టి మా కడుపు నింపింది కేసీఆర్. అయితే కాళేశ్వరం కుట్ర చేసి కూడగొట్టింది అనుమల రేవంత్ రెడ్డి. ఇంకొక విషయం చెప్తానా, పాలమూరు నిప్పి కొనకలై పేరాలా, మానవ బాంబులు అయిపోయారన్న ఈ 3 ఫీట్ల మొగోడు ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం పెట్టి జూరాలను నీళ్లు లేవని కేసీఆర్ 12,60,000 ఎకరాలకి నీళ్ళ ఆయకట్టు కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే, నార్లాపూర్ పంపు ఆన్ చేసి 4 టీఎంసీ నీళ్లు ఏదుల రిజర్వాయర్కి పంపిస్తే 3 కిలోమీటర్ల కాలువ ఈ 3 ఫీట్ల మొగోడు తీయలేకపోయింది. ఇప్పటిదాకా 3 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తీయలేకపోయింది. రిజర్వాయర్లు అయిపోయినాయి అన్న. ఏదులని రిజర్వాయర్ నుంచి నార్లాపూర్ నుంచి ఏదులని రిజర్వాయర్ ఉంటుంది. ఆ ఏదులకు వచ్చే గ్రావిటీ కెనాల్ చిన్నది, ఒక కాలువ 3 కిలోమీటర్లు, అది తీస్తే ఏదులలో పడతాయి. ఏదుల నుంచి అన్ని పంప్ హౌస్ సిద్ధంగా ఉన్నాయి, ఎటుపోల గ్రావిటీ కెనాల్ సిద్ధంగా ఉన్నాయి. చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? కేసీఆర్ అనేట ఆయన ఎంతసేపటికి దయం లెక్క చిత్రీకరించాలా? అది కాదు అనుమల రేవంత్ రెడ్డి పని. నీ పాలమూరు రంగారెడ్డికి ఆ 3 కిలోమీటర్ల నార్లాపూర్ నుంచి వచ్చి గ్రావిటీ కెనాల్ పూర్తి అయ్యి వాళ్ళ కడుపులు నింపని కోరుకుంటున్నాం. మేము అడ్డం పడట్లేదు. అనుమల రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తా అంటే మేము అడ్డం పడమా? చీరలు ఇస్తా అంటే అడ్డం పడమా? తులం బంగారం ఇస్తా అంటే అడ్డం పడమా? 6 నెలల పాటు నోరు మూసుకుని ఉంటావు. నువ్వు తులం బంగారవి 6 నెలల పాటు నోరు మూసుకుని ఉంటావు. మాకు రైతు బంధు 6 నెలల పాటు నోరు మూసుకుని ఉంటావు. మా గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షలు ఎక్స్గేసి ఒక కోరుట్ల గురుకుల పాఠశాలలో 3 సార్ల పాము కాడికి 3 చచ్చిపోయారు. పావును చంపలేని ఆయన ఇలా పరిపాలన చేస్తారంట, ప్రజాపాలన అంట, ఏదో చేస్తారంట. ఎందుకన్నా ఎవరికి కావాలి ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు. ఆనాటి నేను కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చెప్తున్నా, యువతకు కూడా చెప్తున్నా, కేసీఆర్ అనే ఎమోషన్ మీ కాంచి దూరం చేసింది అనుమల రేవంత్ రెడ్డి. కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటే కేసీఆర్. మీరు పాట బాగుందని డ్యాన్స్ చేస్తే అయిపోయే పని. ఇలా పాట బాగుందని మీరు ఓటేస్తే మనకి ఉరితాడైంది అనుమల రేవంత్ రెడ్డి. 3 రంగుల జెండా పెట్టే పాట మీరు డ్యాన్స్ అయితే అయిపోయేది, ఓటెత్తి మనం ఆగమైపోయింది. అందుకే చెప్తున్నా, రాష్ట్రం కోసం కొట్లాడే వ్యక్తి కేసీఆర్, రాష్ట్రం కోసం బాగుపడే వ్యక్తి కొట్లాడే వ్యక్తి. మీరు ఎంతసేపటికి అంటారు కదా, ఈ దేశంలో కేసీఆర్ అనే వ్యక్తి అతిపెద్ద హిందూ. కేసీఆర్ హిందువుల నుంచి దూరం చేసిర్రు.
కేసీఆర్ మన నుంచి దూరం చేద్దాం అనుకురు. దూరం చేస్తే దూరం అయిపోయే చరిష్మా కేసీఆర్ది కాదు అని మీరే అన్నారు, కానీ అంత ఈజీగా ఎట్లా పోయింది మరి? ఇప్పుడు చరిష్మా కేసీఆర్ ఏమైందన్న? కేసీఆర్ ఓడిపోయిందా? కేసీఆర్ అన్న? కేసీఆర్ మున్సిపాలిటీలో ఓడిపోయిందా? గజ్వేల్లో అన్న? కేసీఆర్ ఉన్న సొంతూరులో ఓడిపోయిందా? అన్ని ఇనామాసేనా? కేసీఆర్ అనే వ్యక్తిని మీరు ఎంత అహంకారంతో మాట్లాడినా అర్థవంతమైన మాట్లాడే వ్యక్తి ఆయన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ పూర్తిగా మాట్లాడాను, కేసీఆర్ అసెంబ్లీ రావాలా నా గురించి పేరు మెత్తుకోవాలనుకున్నాను కదా. నేను కేసీఆర్ రాగానే మనం మీకు కనపడే సినారీ, కేసీఆర్ వస్తే ఎవరు లేచురు, ఎవరు చేసిరు, అనుమల రేవంత్ రెడ్డి వచ్చి సార్ మా బాధ్యత కాల్ముక్త ఒక్కసారి నా పేరు చెప్పిపోవాలంటారు. అదే వినపడుతుంది జనానికి, మనకు వినపడదు కదా, మైకులు ఉండవు. అదే అంటారా? వాస్తవాలే కదన్న. చెప్పడు కేసీఆర్, చెప్పడు. కేసీఆర్కి విజ్ఞత ఉందన్న. అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ అనే తెలంగాణ సహకారంలో పాత్ర ఉందని చెప్పిన వ్యక్తి. కానీ మీరు మీ పదవుల కోసం మీ పెదాలు మూసుకొని కేసీఆర్ని ఏది పడితే అది మాట్లాడి, ఇప్పుడు కొత్త మతం పుచ్చుకోవడానికి నామాలు ఎక్కున్నట్టు ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అదంటే మేము జీర్ణించుకోలేం. మా రక్తంలో, తెలంగాణ రక్తంలో కొట్లాడే తత్వం ఉంది. కొట్లాడతాం, బాధ్యతగా నిలదీస్తాం, బట్టలిప్పి భయాలు నిలబెడతాం. అనుమల రేవంత్ రెడ్డి మాట్లాడితే గుడ్డలు ఉడదీస్తా, తొండలు వదులుతా అన్నావు కదా. రేపు భవిష్యత్తులో నీకు ఆ గతి పట్టే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటారు, మీ సైనికులు తీసుకుంటారు. బాధ నా ఆక్రోషంతో చెప్తున్నాం. 72 సంవత్సరాల వయసు, ఏం చేసిండు అనుమల రేవంత్ రెడ్డి? ఏమన్నా ధర్మాతుడైతే ఏమన్నా ఇబ్బంది పెట్టినవా? దొంగ అయితే పట్టుకుండు కేసీఆర్ పట్టుకోలే, పోలీసులు పట్టుకురు. కేసీఆర్ ప్రభుత్వం గులానంటే పోలీసులు పట్టుకురు. ఆయన్ని పట్టుకొని కాళేశ్వరం కురిదీయాల, మల్లన్న సార్ ఉరిదీయాల్సిన ఆయన కాదు, నిన్ను తీయాల. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నిన్ను ఉరిదీస్తారు నీ ప్రజలు. ఇచ్చారు కదా, 12 సీట్లు ఇచ్చారు కదా. ఏం చేసినావు? ఎవరికి న్యాయం చేసినావా? ఒక ఎకరా నీళ్ళు వారిచ్చినవా? 25 నెలల కాలంలో మీరు కూడా నోరెత్తి మొత్తుకోవాలి ఈ రాష్ట్ర ప్రజల కోసం పక్షాన. మీలాంటి మేధాలు కూడా చెప్తున్నాం, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఈ రాష్ట్రం అంటే భయభ్రాంతికి గురైపోతున్నారు. పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఇటు పాలమూరు రంగా నుంచి రూపాయి కూడా పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు కూడా కొడుతున్నాయే. నీకు ఏ పాపం చేసిరు? హైదరాబాద్లో ఓట్లేదనే కదా, రేపు అందరూ ఓట్లేరు, ఇదే పని చేస్తావా? మా బాధ అంతా ఒకటన్నా, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన మాకు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతని నిరంతరం కొట్లాడతాం. కేసులు పెట్టించుకోసం, కేసులకైనా బరాయిస్తాం, జైలు పోయినా సిద్ధపడే ఉన్నాం. నాకు, నా కుటుంబానికి ఏం జరిగినా మేము భయపడాల్సిన అవసరం లేదు, బాధ్యతతో పనిచేస్తాం. అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి తెలంగాణ కోసం సిద్ధంగా ఉంటే కేసీఆర్ కోసం మేము ఉండవాను? కేసీఆర్ కుటుంబం 4 కోట్ల మంది ప్రజలు. ఆ ప్రజల్లో బాగా నేను ఒక కొడుకుని అనుకుంటా, నేను ఒక మనవని అనుకుంటా, ఆయన కోసం పని చేస్తామన్నా. పోతే నేను అలాంటి ఒకరు పోతారు, బాగుపడే వాళ్ళు ఎంతమంది? కేసీఆర్ కూడా అదే అనుకుంటా. పోతే నేను ఉంటేనే ఇవాళ నేను బతికడో తెలంగాణ వచ్చుడు, నేను చచ్చుడు అన్నాడు. మా పరిస్థితి కూడా అంతే, రేపు బీఆర్ఎస్ వచ్చుడో వీళ్ళు చచ్చుడు అనేది నిదానంతో పని చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ విలువైన సమయం.